వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులను తీసి పడేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువులను తీసి బయట పడేయండి. లేదంటే చాలా నష్టపోతారు. ఆ 5 వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు. అర్జెంటుగా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియోని విని వెంటనే 5 వస్తువులను తీసి బయట పడేయండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వస్తుంది. అసలు 5 వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది రావచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు వినండి. వృషభరాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యం, సుఖ, సంతోషాలతో నిలయం అన్నమాట. వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రగ్రహం అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంది. శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ వృషభ రాశి వారి మీద పుష్కలంగా ఉంది. ఈ వృషభ రాశి వాళ్లని మననదృష్టవంతుడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండవు. ఎలా వచ్చినవి అలా వెళ్ళిపోతాయి. కాస్త వీరు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలు అనేవి కలకాలం వీరితో ఉండవు. త్వరగా వెళ్ళిపోయి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంది. అయితే వీరికి ఈ మధ్య తరచుగా సమస్యల మీద సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్లకే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలాగ జరుగుతుంది, ఈ మధ్య ఎందుకిలా సమస్యలు అనేవి ఒకటి క్లియర్ అవ్వక ముందే ఇంకొకటి వస్తుంది. ఒకటి తీరాక ఇంకొకటి వచ్చి అసలు వీరికి కనీసం గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు. వీరు కరెక్ట్ గానే చేస్తారు, కాని అందులో కూడా ఏదో లోపాలు ఉంటాయి. అసలు ఏంటో అని చెప్పి వీరు చేసేటటువంటి పూజలు బాగానే ఉంటాయి. వీరు చేసేటువంటి ప్రతీది కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు. ఎవరు చెడు కోరుకునే వాళ్లు కాదు. దానధర్మాలు చేస్తారు. అన్ని బాగానే ఉంటాయి. ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుంటారు. బయట పనులు చక్కదిద్దుతుంటారు. ఇలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు, ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు అంతా బాగానే ఉంటుంది. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు అని బాగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది. వీరికి అర్థం కావట్లేదు. కానీ మీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయానికి అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ 5 రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజను కానివ్వండి, పునస్కారాన్ని, నోములు కానివ్వండి, ఎన్ని చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తాయి. ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీరు దాని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నాయి అన్నమాట. మీరు అన్ని చేస్తున్నారు కాని మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు. మనం పూజలు చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి, కాని ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నాం అన్న విషయానికి మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు అండి, కాదని అంతలాగాని ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడును, ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అది మీరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపటికి పైన శుభ్రంగా ఉండడము, పూజలు అని ఇలాంటి వాటిలో ఉంటున్నారు. కాని ఆ వస్తువులు ఏటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి. ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. దరిద్ర దేవత
ఇంట్లో తిష్టవేసుకునేలా చేస్తున్నాయి. మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెల్లే. గాని జ్యేష్ఠదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠదేవి ఉండదు. ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు. మరి ఆ జ్యేష్ఠాదేవినే బయటకు పంపించి మరి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకుని తిష్ట వేసుకుని కూర్చోవాలని అంటే ముందు 5 వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠదేవి బయటికి వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించిన నిలబడకపోవడం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, తరచూ ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు, ఇంటికి వాస్తు దోషాలు, వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు, ఇలాంటి మీరు చూస్తున్నారన్నమాట. అవి తీసి బయట పడేసిన రోజున వీటన్నిటికి కూడా మీకు పులిస్టాప్ అనేది పడుతుంది. కాబట్టి ఆ వస్తువులు ఏంటనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ వృషభ రాశి వారు ముందు తీసేయాల్సినటువంటి వస్తువుల మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం. అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలోనైనా అండి. ఒక వాచీల రూపంలో ఉన్నాయా అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలు అనే కాదు. కొంతమంది ఇళ్లల్లో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి. వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లాగే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికి అక్కడ చూసుకుంటూ ఉంటున్నారు. మన చేతుల్లో పని కాబట్టి. కానీ ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు. కాని అదేంటంటే మీకు టైం ఆపేస్తుందన్నమాట. అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలు అన్నిటినీ లాగేసేయడం. గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చేయండి. అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగిన కూడా మీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది. కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి. కాని ఆగిపోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రెండో వస్తువు ఏమిటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు. అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయట పడేస్తా ఉంటారు. కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు. కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి. కప్పులు కొంచెం లైట్గా క్రాకలు ఇవ్వటాలు అవ్వచ్చు, లేదన్న కొంచెం పగుళ్ళు అవ్వచ్చు. ప్లేట్లు విరిగిపోవడం, సొట్టలు పడిపోవడం ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటి ఏవైనా మీ ఇంట్లో పగుళ్ళు గనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయట పడేయండి. చాలామంది ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కు రాగానే పగిలిపోవడం, విరిగిపోవడమేదో ఒకటి జరుగుతుంది. అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది అనుకుని బయట పడేయాలి. అలా కాకుండా చాలామంది వాటిని కొంచెంగా గమ్ములాగా అంటించడం, ఇలాంటివి చేసి అతుక్కు పెట్టేసుకుని వాడేసుకుంటూ ఉంటారు. కాని ఏదైనా ఒకసారి గనుక పగిలిపోయింది అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయింది. అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు. దాని అర్జెంటుగా తీసి పడేసేయండి. పర్స్ చిప్పులు పోయినవి కాని ఇవ్వండి, ఫెయిల్ అయినా ఇలా సాసర్లో కప్పులు, విరిగిపోయినటువంటి దువ్వెనలు ఇలాంటివి కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి. వంటగదిలో పగిలినటువంటి వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేయండి. మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం. అద్దాన్ని అంటే మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా. ఆ అద్దం పగిలి ఉంటుంది. చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చేయి జారి కింద పడొచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు. అలాగే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందిలే అని చెప్పేసి అని అలాగే మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే, మళ్ళీ తెచ్చుకుందాంలే అని మర్చిపోతున్నాం అని చెప్పి రోజులు గడుపుతూ ఉంటారు. కొంచెం పగిలి ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకే వస్తుంది.
అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు. అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పీడిస్తుంది. కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసిబయట పడేయండి. దానిలో ముఖం చూసుకోవడం కాని దాని ఇంట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. మనకి అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అద్దం అనేది పగలకుండా నీటుగా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది. అలా కాకుండా పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడుని ఆకర్షిస్తుంది. చెడు సంకేతాలు మన ఇంటిలో జరిగేటట్లుగా చేస్తుంది. కాబట్టి పగిలిన అద్దాలు కాని ఇలాంటివి పొరపాటున కూడా ఉంచుకోకూడదు. అందులో పొరపాటున కూడా మొక్ననేది చూసుకోకూడదు. మనకి దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు, పూజ గదిలో పటాలు అవ్వచ్చు, లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవొచ్చు. చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు, అవి ఆ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి. లేదా దేవుడు పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వడం, కొంచెమెక్కడన్నా లోపల ఉన్నటువంటి పేపర్ దేవుడి పాట పేపర్ అనేది కొంచెం చిరిగి ఉండడం, ఏముందిలే పగుళ్లే అని చెప్పేసి అట్లా ఉంచడం, అలాంటివి పొరపాటున కూడా చేయకూడదు. ఇలాంటివి చేయడం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దేవుడు పటాలు కానివ్వండి ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి. ఆ గాజు ముక్కల్ని కూడా ఒక కవర్లో వేసేసి మూటగట్టేసి డస్ట్బిన్లో వేయండి. దేవుడు పటాలు పగిలి ఉన్న కూడా మీరు చేసేటటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలో కానివ్వండి, కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండడము, పగిలి ఉండడం, ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పి ఏముందిలే అని అట్లాగే అతుకు పెట్టేస్తూ ఉంటారు. కాని అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకుని అయినా సరే వాడుకోవద్దు. అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువుతోనే సమానం. అలాంటి పూజ ఏమిటంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని ఇస్తుంది. పూజ మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడు చిత్రపటాలు 2 ఉంటాయా? కొంతమందిని మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు 2 ఉంటాయి, శివపార్వతుల పటాలు 2 ఉంటాయి, సేమ్ అవే ఫోటోలు 2 ఉంటాయి. అలాగా సేమ్ చిత్రపటాలు 2 ఉండకూడదు. అలా వస్తువులు 2 గనుక ఉంటే దేవుడి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడు పటాలు మొత్తం కూడా తీసుకువెళ్లి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని గుడికి వెళ్ళి దేవుడు పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా, దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి. ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఉంచుకోకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయానికి మీ పెద్దవాళ్లు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వారి యొక్క సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి. కొంతమంది పెద్దవాళ్ల మీద ప్రేమతో మన పెద్దవాళ్లే కదా, వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు, బంగారం కానివ్వండి, వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. కాని అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అవి అంత ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు. వారికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి, ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి. వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చేసేయడం, లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తు తీసుకొచ్చుకోవడం, ఇలాంటివి చేయండి. అంతేగాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడడం వల్ల వారు తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. దానివల్ల నెగటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది, ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 రకాలైన వస్తువులను ఏదైనా శనివారం గాని ఆదివారం గాని తీసేసి మీ ఇంటి నుంచి బయట పడేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా
ఈ 5 వస్తువులు తీసిబయటపడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో. మీకున్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. అన్యోన్యత కూడా పెరుగుతుంది. డబ్బు నిలబడుతుంది. అప్పులు తీరిపోతాయి. ఇంట్లో అంతకు ముందర ఉన్న అనారోగ్యం, చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణనేది ఏర్పడుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.